హాయ్ అండి. ఇవాళ మనం తయారు చేసుకునే ఫుడ్ ఐటెం మరమరాల లడ్డూలు. ఈ లడ్డూలు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇది చేయటం కూడా చాలా ఈజీ. దీనికి కావాల్సిన ఐటమ్స్ రెండు. ఒకటి మరమరాలు, మరొకటి బెల్లం. ముందుగా 3 కప్పుల మరమరాలు తీసుకొని ఈ విధంగా 4 కప్పుల మరమరాలు తీసుకోండి. దీనికి 1 కప్పు బెల్లం తురిమి ఈ విధంగా ఒక కడాయిలో తీసుకొని కొద్దిగా నీరు పోసి దీన్ని స్టవ్ మీద పెట్టి మెల్లగా కరగనివ్వండి. ఈ విధంగా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కూడా అన్నిట్లో కరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా వడగట్టుకొని దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా వేరు చేసుకోండి. చూశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి ఇది కరిగించుకున్న బెల్లాన్ని అందులో పోయండి. దీన్ని వేడి చేస్తూ ఉండండి. సిమ్లో పెట్టి వేడి చేస్తూ ఉంటే ఈ విధంగా మరుగుతుంది. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా ప్లేట్లో నీళ్లు పోసుకొని ఒక చుక్కని అందులో వేయండి. సో పాకం కట్టిందా లేదా అని అక్కడ మనకి తెలుస్తుంది. ఇది కానీ గట్టిపడినట్లయితే పాకం కట్టినట్టు. గట్టిపడలేదు కాబట్టి ఇంకొంచెంసేపు మనం స్టవ్ మీద పెట్టి మరగనిద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. చూశారు కదా, నీళ్ళల్లో వేయగానే కొంచెం గట్టిపడింది. ఇలా గట్టిపడింది అంటే ముదురు పాకానికి వచ్చేసినట్టు. ఈ విధంగా ముదురు పాకం కట్టిన తర్వాత ఇందులో మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్న యాలకుల పొడిని ఇలా చల్లుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేయండి. ఈ 2 యాడ్ చేసి ఈ పాకాన్ని బాగా స్పూన్తో కలపండి. ఇప్పుడు ఇందులో మనం మరమరాలని యాడ్ చేసుకుందాం. మరమరాలు ఇలా వేస్తూ స్పూన్తో కలుపుతూ ఉండండి. దీన్ని బాగా కలిపిన తర్వాత చూశారు కదా, ఇట్లా కలుపుతూ ఉంటే ఈ బెల్లం పాకము మరియు మరమరాలు పూర్తిగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యిని ఇలా వేసి దానికి పూర్తిగా చేత్తో రాసేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మరమరాలని ఇందులో వేసినప్పుడు ప్లేట్కి అంటుకోకుండా చూశారు కదా, ఇలా మొత్తం మరమరాలని ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు వేడి తగ్గకముందే కొద్దిగా నీళ్ళని తడి చేసుకుంటూ చేతులకి ఈ విధంగా చిన్న చిన్న ఉండలు కట్టండి. వేడి తగ్గితే మళ్ళీ ఉండలు కట్టడం కష్టమవుతోంది. అందుకని వేడి తగ్గకముందే ఇలా తడి చేసుకుంటూ ఉండలు కట్టేసుకోండి. చూశారు కదా, ఈ విధంగా చాలా ఈజీగా నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.